మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అండ్ జనార్దన్ ఉన్నాడు. జనార్దన్ దీని మీద కొట్లాడుతున్నారు నిరుద్యోగుల అంశం విషయంలో అండ్ గ్రూప్ 1 విషయంలో. తను కూడా ఈ గ్రూప్స్ రాస్తున్నాడు కాబట్టి. సో ఇంకా అభ్యర్థులను కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. లీగల్ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. సో ముందుగా జనార్దన్ మీరు చెప్పండి, ఈ జడ్జిమెంట్ మీకు ఒక ఇబ్బందికర పరిస్థితులనే తెచ్చిపెట్టిందని అనుకోవాలనా? ఈ షాకింగ్ డెసిషన్ గా మీరు భావిస్తున్నారా? ఇది కొద్దిగా మాకు మొన్నటి నుంచి మాకు ఇది అనిపిస్తున్నటువంటి విషయమే. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కానీ ఒక 80% ఒక 70% వరకు ఇది నిరుద్యోగుల వైఫల్యం, గ్రూప్ 1 అభ్యర్థుల వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ రాగానే ఇక అంతా అయిపోయింది, 220 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ తోటి ఇక మనకు సుప్రీంకోర్టు కాదు ఇక ఎక్కడికి పోయినా ఏందనేది, అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయినా ఈ జడ్జిమెంట్ ను మార్చలేరు అనేటటువంటి దాంతో అందరూ చాలా మంది ప్రెస్లలోకి వచ్చి మీడియాలలోకి వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు వీళ్ళు ఏనాడు కోర్టుకు వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఏది చేసినటువంటి వాళ్ళు కాదని ఎందుకంటున్నాం అంటే, మేము చేసేటటువంటి పోరాటంలో మీరు మాకు తోడ్పాటును అందించినట్టు కూడా వాళ్ళు అందించినటువంటి వాళ్ళు కాదు. ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూసినటువంటి వాళ్ళు కూడా కాదు. ఏదో వచ్చింది కదా మనం మాట్లాడదామనే ఉద్దేశంతో మాట్లాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడనే విషయం అనేది ముడిపడి ఉంది. ఎందుకంటే మా పిటిషన్స్లలో ఒక 6-7 మంది అడ్వకేట్లు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మేజర్ కేసు, ఒక స్టేట్ను షేక్ చేసేటటువంటిది, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేటటువంటి ఒక పెద్ద కేసు ఎప్పుడైనా ఉంది అంటే ఆ కేసును అక్కడ ఆర్గ్యూ చేసిన సీనియర్ కౌన్సిల్స్ అంటే హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ వీళ్ళందరూ కూడా వేరే టోళ్లకు అవకాశం ఇవ్వరు దాదాపు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ ప్రిలిమ్స్ లో సింగిల్ బెంచ్ లో చాలా మంది గట్టిగా చాలా రోజులు ఆర్గ్యూ చేశారు, వాళ్ళ కేసులు కూడా తీసుకోకుండా ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు రచనారెడ్డి మేడం, సురేందర్ రావు సారు, విద్యాసాగర్ రావు సారు, మనకు పోతే కేశమూర్తి సారు ఇలా ఉన్నారు. అయితే మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక 2 సీనియర్ కౌన్సిల్ ను సుప్రీంకోర్టు నుంచి ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుందాం అనుకున్నాం. మేము ఇక్కడ ఏపీలో ఆర్గ్యూ చేసినటువంటి ఆదినారాయణ గారు అయితే ఉంటే సుప్రీంకోర్టు నుండి డిఎస్ నాయుడు గారిని తెచ్చుకుందామని అనుకున్నాం. అయితే మాకు ఇక్కడ ఒక పిటిషన్ మీద వెసులుబాటు ఉంది. ఆదినారాయణ గారు ఈ రోజు ఫైనల్ అవుతుంది అనుకోలేదు, ఫైనల్ ఇయరింగ్ వస్తామని చెప్పారు. డిఎస్ నాయుడు గారిని తీసుకొద్దామంటే అసలు ఇక్కడ మాకు పెద్ద చిక్కుముడి వచ్చి పడ్డది. ఒక ఈడ నిరుద్యోగ లోకానికి గ్రూప్ 1 అభ్యర్థులకు అందరికీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మా వైఫల్యం చెప్పుకున్నాక ఇది ఏంటిది, ఎట్లా ఉంటాం, నెక్స్ట్ ఏం చేయబోతాం అనేది కూడా మేము చెప్తాం. మా పోరాటం ఇంకా ముందుకు ఎట్లా ఉండబోతుంది అనేది అసలు ఇక్కడే అనమాట. జయప్రభాకర్ గారికి వాళ్ళు ఒక కేసు ఇవ్వడం జరిగింది, దానికి కూడా మేము కొట్లాడి అన్ని చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 మనుషులు అనేటటువంటి వాళ్ళు, ఒక శ్రీనివాస్ అని, వరప్రసాద్ అని 2 వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా ఈ గ్రూప్ 1 కేసుకు పట్టినటువంటి శని. వీళ్ళ వెనక ఎవరో కొంత ప్రోద్బలం కూడా ఉన్నది. అది కూడా ఇప్పుడు బయటకు రావాలి. వీళ్ళు అడ్వకేట్స్ కాదన్న. విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైనా పిటిషనర్స్ ఉంటే పొలిటికల్ ఇన్క్లినేషన్ అని చెప్తారు, వీళ్ళు మొత్తం కొట్లాడుతారు, కావాలని లిటిగేషన్స్ అంటారు. పిటిషనర్స్ వచ్చిన వాళ్ళని పెట్టి చేస్తుంటే ఒక పిటిషన్ వేసి ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు మేము ఒక పిటిషన్ వేసి ముందుకు పోయి అక్కడ డబ్బులు పిల్లల కాంచి తీసుకున్నారు, వేరే కాంచి సోర్స్ నుంచి ఒక 5 లక్షలు వసూలు చేసుకొని అక్కడ అడ్వకేట్కు డబ్బులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా ఆ పిటిషన్ మీద మేము సీనియర్ కౌన్సిల్ చాలా టాప్ అడ్వకేట్ గా దామ శేషాద్రి నాయుడు గారిని తీసుకొద్దామంటే సాటర్డే నుండి దాని మీద ఎన్ఓసి తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చుకుందామంటే అక్కడ ఉన్నటువంటి జూనియర్ గారు ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు ఫైల్ ఇస్తున్నా కానీ ఫైల్ ఇవ్వకుండా మాకు చెప్పకుండా కేసులు ఎందుకు తీసుకొని పోతున్నారు, అవసరం లేదు, ఏం కాదు ఈ ఎవరు సీను వరప్రసాదు. ఇది నేను ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, రేపు ఏ విధంగా ఉంటుందని ఆదివారం నాడు 11 గంటలకు అశోక్ నగర్ లో ఒక 20 మంది గ్రూప్ 1 అభ్యర్థుల ముంగట ఇది మనం చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మనకు ఒక సీనియర్ కౌన్సిల్ కావాలి. మాకు ముందే తెలుసు వీళ్ళు మురళీధరన్ సార్ని తీసుకొస్తున్నారు, ఒడిశా ఫార్మర్ చీఫ్ జస్టిస్, వారికి బ్రీఫింగ్ చేయడానికి ఢిల్లీలో ఉన్నారు. ఇంకా
నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ పైప్ లైన్ లో మీ కాంగ్రెస్ వైపు పార్టీ కూడా నుంచి- బిగ్ అడ్వకేట్స్ ఉన్నారు కదా, రచనారెడ్డి గారు పెద్ద అడ్వకేటే కదా ఆవిడ కూడా. ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే మరి అక్కడ వీళ్ళ తరపున కూడా బిగ్ అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ నుంచి. ఎప్పుడైనా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు మనకు కూడా అక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి కంపల్సరీ అవసరం ఉండే, ఓకే సుప్రీంకోర్టు నుండి కావాలి. అది తెచ్చుకోకపోవడం, మేము అడ్వకేట్లను ఇదంతా చూసుకోకపోవడం, ఇదంతా జరిగి ఉంటే ఖచ్చితంగా మేము ఆదినారాయణ గారిని వీళ్ళందరినీ అసలు వీళ్ళు ఏమి కౌంటర్స్ చేయబోతున్నారు, ఎట్ట చేయబోతున్నారు ఏంటి అనేటటువంటిది మేము చేసుకోవడానికి అసలు వెసులుబాటు లేకుండా జరిగింది. ఇది ఇది పెద్ద తప్పిదం. ఈ తప్పిదం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇది ఎట్లా ఉందంటే తాబేలు కుందేలు కథ లెక్క ఉంది. కుందేలు లైన్ వరకు ఉరికి కూర్చుంది, నేను గెలిచిందని కన్ను మూసుకుంది. కానీ తాబేలు తన ప్రయత్నాన్ని ఆపి విన్నులో ఒక రేస్ లో గెలిచినట్టుంది. ఇంకా నెక్స్ట్ పోతే ఇది మా వైఫల్యాన్ని మేము ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే వైఫల్యాన్ని చెప్పుకున్నాకనే ఏం చేయబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇది జరగడానికి అసలు ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కంప్లీట్ గా ఇంతమంది కౌన్సిల్స్ లేనే ఉన్నప్పుడు అందరికీ ఆర్గ్యుమెంట్స్ అనేది తినాలి. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే నిన్ననే వీళ్ళు టాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పిటిషన్ ముందే పిటిషనర్కి ఇచ్చేసి క్లబ్ ట్యాగ్ చేయలేదు. సింగిల్ పిటిషన్ నిన్న మూవ్ చేసారు. మూవ్ చేసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ అందరూ వెళ్ళి ఒక్క పిటిషన్ ఏ విధంగా చేస్తారు, దీన్ని ట్యాగ్ చేయాలని అడిగితే నిన్న ట్యాగ్ అయ్యి ఈ రోజు వచ్చినాయి. వీళ్ళు ప్రభుత్వం అనేటటువంటిది జరుగుతున్నటువంటి తీరు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు ఏం చేసిరు అనేది కూడా మీకు గతంలో తెలుసు. ఎవరో మేము అడిగినటువంటి తప్పుల మీద కాకుండా వీళ్ళే 5 కోట్లు అనేటటువంటిది ఒక లీక్ నిప్పించేసి ఆ లీక్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టమని గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు రోజే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆ పేరెంట్స్ ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రెస్ మీట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి జనార్దన్ నేనేమంటా ఇప్పుడు రెండు వైపులా ఇటువైపు అటువైపు పేద విద్యార్థులే ఉన్నారు, ఇందులో జెన్యున్ గా ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే మీ ఆరోపణలో కూడా కొంత వాస్తవం ఉన్నది, నేను కాదనట్లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ నష్టపోయినారు, ఇట్లా రకరకాల ఈ పాయింట్స్ ని మీరందరూ చెప్పుకుంటూ వచ్చారు. మేము కూడా ఇదంతా కూడా వాస్తవంగానే కనబడుతున్నాయని చెప్పినాం. ఇప్పుడు అల్టిమేట్ గా సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, డివిజన్ బెంచ్కి వచ్చింది. డివిజన్ బెంచ్ లో కూడా విచారణ జరిగింది కదా, 2 సభ్యుల ధర్మాసనం కదా ఇది. మరి వాళ్ళు అన్ని ఆలోచించి ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ని కొట్టేసినట్టుగా మీకు కనబడట్లేదా? ఎవిడెన్సెసే కదా కీలకం అయ్యేవి. తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందని చెప్పిర్రు, 10 మంది ఎక్కువ వచ్చిర్రని చెప్పిర్రు, ఇవన్నీ ఉన్నాయి. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి వీటన్నిటిని కూడా సీల్డ్ కవర్లలో ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇది పారదర్శకమైనటువంటి ప్రభుత్వం కదా, ఇది నిజాయితీతో కూడినటువంటి నిరుద్యోగ ప్రభుత్వం కదా. మరి సీల్డ్ కవర్లలో పెట్టి ఇచ్చిర్రు, ఆర్టీఐలు వేస్తే ఇయ్యలేదు. మరి డేటా అంతా ఇస్తే ఆ డేటా మొత్తం కూడా అందులో వచ్చేది కదా. ఇవాళ ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి పెద్ద పదాలు, ఈ పదాలను మనం డెరైవ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రిమైజ్ ఏంది, దానికి ఉన్నటువంటి ముందు ఉన్న ఒక ఉపోద్ఘాతంతో కూడినటువంటి ఒక ఎవిడెన్స్ ఏందని కోర్టు అడిగింది. కోర్టు అడిగినప్పుడు వీళ్ళ దగ్గర మేము ఎవిడెన్స్లు ఇవ్వు అన్నప్పుడు ఇవ్వలేదు. కానీ వీటికి ఇచ్చినటువంటి ఆన్సర్స్ గత సింగిల్ బెంచ్లో వీళ్ళు ఏది కూడా ఒక తప్పులు తడకగా చెప్పారు. బయోమెట్రిక్ తీసుకున్నాం, దాంట్లో మాకు పేపరు ఓఎంఆర్ ఫ్రంట్ పేజీని మొత్తం స్కాన్ చేసేంత వరకు రాదు, అది ఇది అని చెప్పారు. ఇవన్నీ ఒక ప్రాక్టికల్ గా జరిగినటువంటి విధానం అని కోర్టుకు చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఇప్పటికైనా మరి వీళ్ళు ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నాం. 100%. మీరు ఇంకొక మాట అన్నారన్న స్టార్టింగ్ లో ఈ క్వశ్చన్ అడిగే ముందు, ఇరువైపులా బీద పిల్లలే ఉన్నారు, కష్టపడి వచ్చారు, మీ దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది, ఎటుబడి నష్టపోతున్నారు అంటున్నారు. 100% ఈ రోజు ఉన్నటువంటి గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళల్లో 100లో 80% దారిద్ర్య రేఖకు దిగన ఉన్నటువంటి పిల్లలే ఆల్మోస్ట్ ఉంటున్నారు. ఎందుకంటే అంతో ఇంతో ఈ ఆర్థిక వ్యవస్థ పెరిగినాక ఒక 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ అమెరికాకు వేరే దేశాలకు పోతున్నారు. వీళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ప్రిలిమ్స్ లో కొంతమంది బీద పిల్లలే నష్టపోయారు, దాని తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు నష్టపోయారు, దాని తర్వాత మొన్న నష్టపోయారు. ఎట్టుబడి బీద పిల్లల్నే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు నష్టపోతుంది బీద వాళ్ళే కదా. అవును, మీరు అన్నట్టు మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్యాయంగా వచ్చిర్రు, అందరూ వీళ్ళు కొనుక్కున్నారు అని మేము ఎక్కడ చెప్పలేదు కదా. మన స్టూడియోలో కూడా చాలా వీడియోలు చేసినాం, అన్ని చేసినాం. ఇంతకు అమ్ముడు పోయింది, ఇది చేసిందని మేము చెప్పినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే తప్పులు చేసిందో అదే తప్పులు అన్నాం. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొంతమందికి చేసినటువంటి తప్పులకు మేమందరం బలి కావాలని